మచిలీపట్నం వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్టయితే మచిలీపట్నం మంగినపూడి బీచ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. అలలు వేగంగా దూసుకువస్తున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం ఆటుపోటు మీద ఉన్న నేపథ్యంలో మంగినపూడి బీచ్కి పర్యాటకులను పోలీసులు నిలుపుదల చేయడం జరిగింది. మంగినపూడి బీచ్కి పర్యాటకులు ఎవరో రాకుండా పోలీసులు ముమ్మర బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం కావడంతో పర్యాటకులు మంగినపూడి బీచ్కి వస్తారన్న ఉద్దేశంతోనే ముందుగానే మంగినపూడి బీచ్ ప్రధాన ద్వారం వద్ద చెక్పోస్ట్ని ఏర్పాటు చేసి ఎవరూ కూడా బీచ్లోకి వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మరొకవైపు తుఫాన్ ప్రభావంతో ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండేలా ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ తుఫాన్ను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. మండల స్థాయి నుంచి కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రేపు ఈ తుఫాన్ అనేది తీరం దాటే కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో కాకినాడ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరొకవైపు ఈ తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ ఎత్తున భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొకవైపు ఏదైతే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ తుఫాను షెల్టర్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. మరొకవైపు మండల లెవెల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు మండల స్థాయి అలాగే గ్రామ స్థాయిలో జరిగే తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మచిలీపట్నంలోని కలెక్టరేట్కు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మరొకవైపు మంగినపూడి బీచ్ అలాగే అంశల్దేవి సాగర్ తీరాల వద్ద పర్యాటకులను ఎవరు కూడా పోలీసులు అనుమతించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కెరటాలు భారీ ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో సముద్రంలోకి దిగితే ఏదైనా ఆపదొచ్చి రావచ్చంటూ కూడా పోలీసు అధికారులు ఎవరిని కూడా పర్యాటకుల్ని అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, మొత్తం పర్యాటకంగా కూడా మంగినపూడి బీచ్ వద్ద ఎవరిని కూడా పర్యాటకుల్ని అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పుడిప్పుడే చిరుజల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తుఫాన్ను ఏ దిశలో వెళ్తుంది, ఎట్లా ఈ తుఫాన్ను అంచనా వేస్తున్నారు, అలాగే సహాయక చర్యలు ఏం చేపట్టాలన్న అంశం మీద ఇప్పటికే అధికారులు కూడా సమాయత్తమయ్యారు. మరొకవైపు ప్రభుత్వం కూడా ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ఈ అధికారి పర్యవేక్షణలో ఈ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పునరావాస కేంద్రాలతో పాటు తుఫాన్ షెల్టర్లు అలాగే మొత్తం మండల లెవెల్లో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో తుఫాను పరిస్థితి అలాగే ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో వారికి ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్న అంశాలను ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసి తగు రీతిలో తుఫాన్ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.